ఉగ్రదాడితో కాశ్మీర్ లోయ ఉలిక్కిపడింది. 30 మందికి పైగా పర్యాటకులు మృతి చెందారు. దాడిని ప్రపంచ దేశాలన్నీ ముక్తకంఠంతో ఖండించాయి. మరోవైపు సౌదీ పర్యటన నుంచి ప్రధాని మోడీ మధ్యలోనే వెనక్కి వచ్చేశారు. ఉదయం ఢిల్లీ ఎయిర్పోర్టులో దిగిన ప్రధాని మోడీ విమానాశ్రయంలోనే అత్యవసర సమావేశం నిర్వహించారు. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీతో భేటీ అయి ఘటన గురించి చర్చించారు. దాడి తీరును వారు ప్రధానికి వివరించారు. ఈ నేపథ్యంలో మరికాసేపట్లో ప్రధాని అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం కానుంది. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా శ్రీనగర్ కు చేరుకుని అక్కడ పరిస్థితిని భద్రతా సంస్థల ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితులను సమీక్షించారు. నేడు ఆయన దాడి చోటు చేసుకున్న పహల్గాం ప్రాంతానికి వెళ్లి పరిశీలించనున్నారు. మినీ స్విట్జర్లాండ్ గా పేరొందిన అనంతనాగ్ జిల్లా పహల్గాం సమీప బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడిలో దాదాపు 30 మంది చనిపోయారు. ఇందుకు పాకిస్తాన్ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్న లష్కరే తోయిబా అనుబంధ విభాగం ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ దాడికి తెగబడినట్లు ప్రకటించుకుంది. సైనికుల దుస్తుల్లో వచ్చిన 5 ఉగ్రవాదులు ఈ దాడి చేసినట్లు ప్రత్యక్షానంతరం సమీప అడవుల్లోకి వారు పారిపోవడంతో భద్రతా సిబ్బంది తీవ్రంగా గాలిస్తున్నారు. కాశ్మీర్లో కొంతకాలం నుంచి పర్యాటకుల తాకిడి పెరిగిన నేపథ్యంలో ఉగ్రవాదులు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు భద్రతా దళాలు భావిస్తున్నాయి. ఉగ్రదాడికి పాల్పడ్డ ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ మధ్యనే ఏర్పాటైంది. కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత ఇది ఏర్పడింది. తొలుత ఆన్లైన్లో ఉగ్ర కార్యకలాపాలను నిర్వహించేది. ఆ తర్వాత 6 నెలల్లోగా లష్కరే తోయిబా వంటి పలు ఉగ్ర సంస్థల సభ్యులను తీసుకుని భౌతిక గ్రూపుగా ఏర్పాటైంది. దీని వెనుక పాకిస్తాన్ ఉంది. పాకిస్తాన్కు చెందిన ఐఎస్ఐనే టీఆర్ఎఫ్ను సృష్టించిందని నిఘా వర్గాల సమాచారం. అయితే లష్కరే తోయిబా నుంచి ప్రపంచం దృష్టిని మళ్లించడానికి ఈ టీఆర్ఎఫ్ను ఏర్పాటు చేయించినట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. లష్కరే తోయిబా ఉగ్ర కార్యకలాపాల కారణంగా 2018లో నిషేధిత దేశాల జాబితాలో పాకిస్తాన్ను ఆర్థిక చర్యల టాస్క్ ఫోర్స్కు టీఆర్ఎఫ్ చేర్చింది. దీంతో పాక్ దిద్దుబాటు చర్యల్లో భాగంగా టీఆర్ఎఫ్ను ఏర్పాటు చేయించిందని సమాచారం. రెండు 2019లో ఏర్పాటైనప్పటి నుంచి టీఆర్ఎఫ్ దాడులకు దిగుతోంది. కాశ్మీర్ ప్రాంతంలో ఉనికిని చాటుకోవాలని ప్రయత్నిస్తోంది. 2023లో టీఆర్ఎఫ్ను ఉగ్ర సంస్థల జాబితాలో భారత్ చేర్చింది. టీఆర్ఎఫ్ను సృష్టించింది షేక్ సజ్జాద్ గుల్ అలియాస్ షేక్ సజ్జాద్. అతడు కాశ్మీరీ మిలిటెంట్. శ్రీనగర్లో ప్రముఖ జర్నలిస్టు అయిన ముజాద్ కుబారీ, అతడి భద్రతా సిబ్బంది ఇద్దరిని 2018 జూన్ 14వ తేదీన హతమార్చడానికి సజ్జద్ కుట్ర పన్నినట్లు భద్రతా వర్గాలు చెబుతున్నాయి. ఉగ్ర కార్యకలాపాల కారణంగా పలు చట్టాల కారణంగా సజ్జాద్ను ఉగ్రవాదిగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గతంలో అతడు లష్కరే తోయిబా కమాండర్గా పనిచేశాడు. టీఆర్ఎఫ్లో పనిచేసే వారిలో సాజిద్ జాట్, సలీం రెహమానీ ఉన్నారు. వీరిద్దరూ గతంలో లష్కరేలో పనిచేశారు.